రైట్ అన్న నమస్తే. నమస్కారం అన్న. ఏం చేస్తుంటారు మీరు? నాది టెంట్ హౌస్ బిజినెస్. ఓకే. నా పేరు ఎస్ నాను. ఆ. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మరి రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది చెప్పండి? రేవంత్ రెడ్డి పాలన చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఎట్లా బ్రహ్మాండంగా ఉన్నదని అడిగితే నేను చెప్తాను. నేను గత 2001 నుండి మొన్న 2000 ఎలక్షన్ జూబ్లీహిల్స్ ఎన్నిక వరకు కూడా నేను టీఆర్ఎస్ లోనే ఉన్నాను 24 సంవత్సరాలు. ఎందుకున్నానంటే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, మేధావాళ్ళు, నిధులు అన్ని వస్తాయని చెప్పి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి కేసీఆర్ గారు పోరాటం చేస్తే వారికి మేము అన్ని విధాలుగా సపోర్ట్ చేసి 24 సంవత్సరాలు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ మొన్న నవీన్ యాదవ్ గారు నిలబడ్డప్పుడు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కేసీఆర్ గారి విధి విధానాలు బాగలేవు అంటే ఉద్యమకారుని నేను తెలంగాణ ఉద్యమకారుని. ఎర్రగడ్డ డివిజన్ లో 51 రోజు ధర్నా దీక్షలు అన్ని విధాలంగా కేసీఆర్ గారికి, కేసీఆర్ ప్రభుత్వానికి, మా కుటుంబంతో సహా ఎర్రగడ్డలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా కేసీఆర్ కి సపోర్ట్ చేశారు. ఆయన ముఖ్యమంత్రి చేశారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తాడు. దళితుని ముఖ్యమంత్రి చేయలే. ఉద్యమకారులకు ఒక మంచి గుర్తింపు ఇస్తాడు. ఉద్యమకారులకు ఉద్యోగాలు ఇస్తాడు. 30,000 రూపాయల పింఛన్ ఇస్తాడు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. దళిత బంధు ఇస్తా అన్నాడు. ఏవి ఇవ్వకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, కవితనే ఏమీ లేని వాళ్ళు. ఏమీ లేదు. నందినగర్ లో G+1 ఇల్లు ఉండేది. 2002లో మామూలుగా ఇల్లు ఉండేది ఒక 500 గజాల్లో. ఈ రోజు ఆయన ఇల్లు చూడండి, ఆయన డబ్బు ఇన్కమ్ చూడండి. మేము ఎక్కడున్నాం? ఉద్యమాలు చేసి జైళ్ళలోకి పోయి దెబ్బలు తిని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే మా జీవితాలు, మా కుటుంబాలు బాగుపడతాయని మేము ఇలా మోసపోయి గిన్నెలు తోముకొని టెంట్ హౌస్ వేసుకొని బతుకుతున్నాం. అయితే కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ధి జరగలేదంటారా కేసీఆర్? అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఎంతైతే చేసినారో అంత మోసం కూడా ప్రజలకు చేసినారు. ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, ఇలా సిబిఐ వాళ్ళు ఎంబడి పడ్డది, కేటీఆర్ ఎంబడి, హరీష్ రావు ఎంబడి కొన్ని 1,000 కోట్ల రూపాయల కుంభకోణాలు. ఆ కుంభకోణాలు చేసేది అదే 10 ఏళ్లలో ఇంత పబ్లిక్ అందరు కూడా ఆయనని ఒక గాంధీ మాదిరిగా, ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా పబ్లిక్ కేసీఆర్ గారిని బాగా బ్రహ్మాండంగా నమ్మారు. కానీ నమ్మిరని చెప్పి ఆయన పూర్తిగా తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజానికానికి మొట్టమొదటి ఉద్యమకారులకు నోట్ల మన్ను పోసి ఎటు కాకుండా చేసింది కేసీఆర్. ఆ కేసీఆర్ అలా చేసిండు కాబట్టి మా అందరూ ఉసురు తలిగి ఆయనను ఓడగొట్టినాం. మరి అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, అప్పుడు న్యాయం జరగలేదని, మరి ఇక్కడ ఉద్యమకారులకు మేలు జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అనుకుంటే ఇప్పుడు 2.5 ఏళ్ళు గడిచిపోయింది. 100% జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే గతంలో కూడా ఇందిరాగాంధీ రాజ్యం అంటేనే ఎస్సీల రాజ్యం, దళితుల రాజ్యం అని అన్నాయి. ఇందిరాగాంధీ గారి పీరియడ్ నుండి కూడా గతంలో కూడా ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకు 50 రూపాయలు పెన్షన్ ఇచ్చింది ఇందిరాగాంధీ, ఇండ్లు ఇచ్చింది ఇందిరాగాంధీ. ప్రతిదీ కూడా డెవలప్మెంట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, 2.5 years అయింది. కొత్త సంసారం ఇది. 10-12 లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయిండు సార్ కేసీఆర్ సార్. ఆ అప్పు ఎవరికి చేసిండు? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, ఏవేవో కట్టిండు. దానివల్ల ఎవరికి ఉపయోగం వచ్చింది? ఉద్యమకారులకు వచ్చిందా? చదువుకులకు వచ్చిందా? విద్యార్థులకు కొంతమందికి ఉద్యోగాలు లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రైవేట్లలో, హోటళ్లలో ఆడిడ జాబ్ చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఇక్కడ పుట్టినోడికి, పెరిగినోడికి జాబ్ రావడానికి, చదువుకోవడానికి, అన్ని విధాలుగా స్వేచ్ఛగా ఉండడానికి. కానీ 10 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నష్టపోయినారు, మోసపోయినారు. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంత్ రెడ్డి గారిని గద్దెకి ఎక్కించారు. అంటే ఇవన్నీ విషయాలు బాగానే చెప్తారు అన్న. మరి ఇన్ని మంచి చేసి ఉంటే రేవంత్ రెడ్డి మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది? చాలా మంది తిడుతున్నారు కదా రేవంత్ రెడ్డి గారిని. రేవంత్ రెడ్డి గారిని తిట్టేటోళ్ళే రేపు మెచ్చుకుంటారు. ఎందుకు మెచ్చుకుంటారు అని అంటున్నా, ఈ రోజు 10 లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఒక దిప్పు అప్పును కడతా ఉన్నాడు, ఒకరికి అభివృద్ధి గురించి పోతా ఉన్నాడు. ఈ రోజు చూడండి, మొన్ననే ప్రకటన చేశారు. మొన్ననే మా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తాము, ప్లేస్ పింఛన్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు, గుర్తింపు ఇస్తామని. అదేవిధంగా హైకోర్టులో కూడా మా ఉద్యమకారులం కేసు వేసాము. హైకోర్టు కూడా మా ఉద్యమకారులను కష్టపడ్డ ఆ తీర్పుని మాకు న్యాయంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ నెలలో, వచ్చే నెలలో ఉద్యమకారులకు కూడా 250 గజాలు జాగా ఇస్తానని, పెన్షన్ ఇస్తానని, గుర్తింపు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడే చెప్పారు. 100% నమ్ముతున్నాం. ఈ రోజు ఫ్రీగా బియ్యం ఇస్తా ఉన్నారు.
కొంతమందికి జాబులు ఇచ్చారు. కేసీఆర్ గవర్నమెంట్ లో జాబులే రాలేదు, ఇలా టీచర్స్ కి వచ్చినాయి. ఆర్టీసీలో కొంతమందికి పర్మనెంట్ అయినారు. చాలా రకరకాలుగా నాకు తెలిసిన వాడు 70,000-80,000 జాబులు వచ్చినాయి, మన పిల్లలకు జాబులు వచ్చినాయి. ఇప్పుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి అభివృద్ధి చేస్తా ఉన్నాడు, తప్పకుండా చేస్తాడు. ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నది. ఆ సమయంలో ఆయన ఎన్నైతే స్కీములు పెట్టాడో తప్పకుండా ఆ స్కీములు ప్రజలకు అందే విధంగా అది కూడా చేసేవాడే. కానీ ఇక్కడ అప్పు ఉంది కాబట్టి చేయలేకపోతున్నాడు. ఆ అప్పుని తీరుస్తా ఉన్నాడు. మరి బయట దేశం నుండి కూడా పోయి మాట్లాడి అనేక పెట్టుబడులు తెస్తా ఉన్నాడు. ఆ పెట్టుబడులు కూడా ఎందుకు తెస్తా ఉన్నాడంటే మన చదువుకున్న పిల్లలకు అరే బయట దేశాలు పోయి చదువుకొని అక్కడ చచ్చిపోవడము, మర్డర్లు చేయడం అలాంటివి జరుగుతున్నాయి. అక్కడ ఉన్న కంపెనీలను ఇక్కడ తెచ్చి మన పిల్లల్ని అభివృద్ధి చేయడానికి రేవంత్ రెడ్డి గారు బాగా కృషి చేస్తున్నారు. దానికి మేమందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి తోడుగా ఉన్నాం. మా కాన్స్టిట్యున్సీలో కూడా యువ నాయకుడు నవీన్ యాదవ్ గారు చదువుకున్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా టీఆర్ఎస్ లో పనిచేసినారు. చాలా మంది పేదోళ్ళకు చదివిపిస్తా ఉన్నారు. ఎవరికి ఏమో సాయం కావాలన్నా కూడా అన్నా అంటే వెళ్ళి అడుగున వెంటనే సాయం చేసే మనసున్న వ్యక్తి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఈ రోజు కాన్స్టిట్యున్సీ అంతా మీరు తిరగండి, డ్రైనేజ్ లైన్ ప్రాబ్లం ఉంది, వాటర్ లైన్ ప్రాబ్లం ఉంది. ఈ రాష్ట్రంలోనే నంబర్ 1 కాన్స్టిట్యున్సీ అంటే జూబ్లీహిల్స్ పెట్టుబడిదారుల కాన్స్టిట్యున్సీ. అట్లాంటి దగ్గర ఎమ్మెల్యే గారు గతంలో ఉన్న స్వర్గీయ మాగంటి డెవలప్మెంట్ చేయలేకపోయారు. సో ఆయన ఆరోగ్యం బాగాలేక ఆయన మరణించారు. నవీన్ యాదవ్ గారిని మేము అందరం కలిసి కంకణం కట్టుకొని నవీన్ యాదవ్ గారిని గెలిపించుకున్నాం. ఎందుకు గెలిపించుకున్నాం అంటే ఇక్కడ దాదాపు స్లమ్ ఏరియాలు ఎక్కువ ఉన్నాయి. వాటర్ ప్రాబ్లము, డ్రైనేజ్ ప్రాబ్లము, కరెంట్ ప్రాబ్లము, లైట్ ప్రాబ్లము, అనేక ప్రాబ్లంలు ఉన్నాయి. నవీన్ యాదవ్ గారి మీద పూర్తి విశ్వాసంతో మేమందరం కూడా డివిజన్లో ఉన్న నాయకులు, కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులు, అక్కలు, అమ్మలు, చెల్లెలు అందరూ కూడా కంకణం కట్టుకొని యువ నాయకుని గెలిపించుకుంటే రేపు మార్పు వస్తుంది. ఆయనే కూడా బీసీ వర్గానికి చెందినవాడు. అతను కూడా పేదరికం నుండి వచ్చినవాడు, అందరినీ కలుపుకుపోయే మనసు ఉన్నవాడు. కాబట్టి తప్పకుండా ఈ 3 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ తీసుకొని నవీన్ యాదవ్ గారు 100 కోట్ల రూపాయలు ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి తెస్తాడు. మేము ఏదైతే ఆశలు మేము అనుకున్నామో ఆశలన్నీ తీరుస్తాడని నవీన్ యాదవ్ గారిని కూడా మేము నమ్ముతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా పూర్తిగా మేము నమ్ముతా ఉన్నాం. 100% ఆయన ఏమేమి వాగ్దానాలు చేశాడు, 1 by 1 ఒకటి చేస్తా ఉన్నాడు, తప్పకుండా చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది.